बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम जय जय राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम जय राम राम जय जय राम जय जय राम श्री 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 राम। ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా భారతదేశం అంతా నలుమూలలా కూడా రాముడిని తలుచుకుంటూ రామనామ జపంతో పులకించిపోతుంది. ఆ సందర్భంగా ఆకివి నగర పంచాయతీ పరిధిలోని నాదివాడ గ్రామంలో పురాతనమైనటువంటి కోదండ రామాలయంలో ఇవాళ పెద్ద ఎత్తున ఆలయ కమిటీ తరఫున గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద 50 మంది కూడా రామాలయంలో రాముని దర్శించుకుని రామనామం జపిస్తూ ఆకివీడు మాదివాడ గ్రామంతో కూడా నగర సంకీర్తన కార్యక్రమం చేసి అయోధ్యలో ఇవాళ జరిగే ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మన రామాలయ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి LED స్క్రీన్ ద్వారా భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకుని స్వామి యొక్క కృపా కటాక్షాలు పొంది అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి తొలదోగాలని చెప్పేసానని కోరుకుంటూ ఎంతో దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అయోధ్యలో ఎన్నో వందల సంవత్సరాలుగా మరి వెయిట్ చేస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు 12:32 అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగటం, దాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా రామభక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి రామాలయంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మాదివాడలో ఉన్నటువంటి కోదండ రామాలయంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలందరూ కూడా విచ్చేయడం జరిగింది. జై శ్రీరామ్. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం అందరూ కూడా అయోధ్య రామాలయం నిర్మాణం చేయాలని ఒక చక్కటి ఆలోచనతో మరి చక్కటి కార్యక్రమం తలపెట్టారు. ఈరోజు అయోధ్య రామాలయంలో ఆయన యొక్క రాముల వారి యొక్క ప్రతిష్ఠ జరగటం చాలా సంతోషదాయకం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం కనపడుతుంది.